మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. దీన్నే చికెన్ గునియా అంటారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నడు 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 అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకు చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. అరే మర్చిపోయినారా? అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏమేం ప్రామిస్ చేశారు? Hello, is it a good time to speak to you now? అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. ఎలా ఫుల్ఫిల్ చేశారు? అవే కాకుండా అమ్మఒడి అన్న ఇవ్వన్నావా? మా పిల్లలు చదివించుకోలేము, అమ్మఒడి అయ్యు చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో ఆడికి బాంబు పెట్టి గుద్దలోను. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అందరికీ అన్ని అందించారు కాబట్టే ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళ సిగ్గే ఉంది, వాళ్ళ సిగ్గు ఉండదు. వాళ్ళు చెయ్యన్నా సిగ్గు ఉండదు వాళ్ళకి. వాళ్ళ పద్ధతి వాళ్ళది, వీళ్ళ పద్ధతి వెళ్ళదు. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్నే కాదు, వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. జగనన్న ఒక్కటే చెప్పాడు, జ్ఞానం వైల్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. చూస్తారు. మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి అయిపోయింది, బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారు. ఆ ప్రజల ఆశీర్వాదం మీకుంటుంది. మీకు ఎటువంటి ముప్పు జరగదు. అందుకు పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకోవటానికి అని అన్న మాకు ధైర్యం చెప్పారు. అధికారంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న దున్నపోతులో ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు, మనకి ఎప్పుడూ అండగా ఉంటారు. కాబట్టి ఆఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇంకేముంది, ఖేల్ ఖతం దూకునాం బంద్. జై జగన్. తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు